ఈ రికార్డింగ్ లో తన మొహం అస్సలు కనిపించడం లేదు. ఈ రికార్డింగ్ తో తనని పట్టుకోవచ్చని నేను బాగా కలలు కన్నానే. బహుశా వాడిని పట్టుకోవడానికి ఇంకొక కొత్త ప్లాన్ వేయాలనుకుంటా. లడ్డు సింగ్ సార్, మేము ఇప్పుడు బయలుదేరతాం. మీకు వేరేదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. శివ, అలా చూడు, తన నోట్లో ఏదో మెరుస్తోంది కదా. అవును రేవా, వాడు తన పంటికి గోల్డ్ కలర్ క్యాప్ వేసుకున్నాడు. ఇప్పుడు మనం కనిపెట్టాల్సిందల్లా వాడు ఎందుకు అన్ని కార్ని తగలపెడుతున్నాడు అని. తప్పకుండా కారణం ఉంటుంది. కారణమే లేకుండా ఎందుకు కార్ని తగలపెడతాడు? అవును శివ, గ్రామంలో ఒక మనిషి రాళ్లతో కొడతాడు అని నేను అప్పుడే చెప్పాను కదా. ఎందుకలా చేస్తాడంటే ఒకసారి పెద్ద రాయితో అతన్ని కొట్టారట. అలా కొట్టి వెళ్ళిపోయిన మనిషి మొహం మూసుకునే ఉందంట. అందుకనే అందరినీ వాడు రాళ్లతో కొడతాడట. ఎస్, అదే ఖచ్చితంగా ఈ కార్ని తగలపెట్టేవాడి మోటివ్ పగ తీర్చుకోవడమే అయి ఉంటుంది. లడ్డు సింగ్ సార్, రీసెంట్ గా మీకు ఏదైనా కారు తగలపడింది అని, లేకపోతే కార్ని దొంగతనం చేశారని కంప్లైంట్ వచ్చిందా? కారు దొంగతనం పోయినట్టు కంప్లైంటా? ఒక్క నిమిషం శివ, నేను కాసేపు ఆలోచిస్తాను. శివ, గుర్తొచ్చింది. 1 నెల క్రితం ఒక మనిషి వచ్చాడు. వాడి కారు మండిపోయిందని కంప్లైంట్ కూడా ఇచ్చాడు. నేను కూడా చాలా ఇన్వెస్టిగేట్ చేశాను, కానీ వాడి కార్ని మంటపెట్టిన వాడిని పట్టుకోలేకపోయాను. పాప అతడు చాలా బాధపడ్డాడు, ఎందుకంటే ఆ కార్ని అతనే డిజైన్ కూడా చేశాడట. లడ్డు సింగ్ సార్, మనం వెంటనే వెళ్ళి తనని కలవాలి. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ నే నీ దగ్గర కొన్ని విషయాలు అడుగుదామని వచ్చాను. ఓ సారీ, మీరు ఇల్లుని కాళ్ళకి వచ్చారని అనుకున్నాను. ఇన్స్పెక్టర్ సార్, ఇది ఇతని తప్పు కాదు. ఇతను డిజైన్ చేసిన కారుని ఒకడు వచ్చి తగలబెట్టినందువల్ల ఈయన వస్తువుల్ని కాల్చడానికే ఈయన ఇంటికి వస్తున్నారని ఈయన ఊహించుకుంటున్నారు. అందుకే ఫైర్ ఆఫ్ చేసేదాన్ని దగ్గరే ఉంచుకుంటున్నారు. సారీ అంకుల్, కానీ మిమ్మల్ని కష్టపెడదామని మేము ఇక్కడికి రాలేదు. మిమ్మల్ని కలిసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనే వచ్చాను. మీ కారు మాత్రం కాదు, ఈ నగరంలో ఉన్న వాళ్ళ కారులన్నింటినీ తగలపెడుతున్నారు. నువ్వేం చెప్తున్నావు? నేను ఇన్స్పెక్టర్తో ముందే చెప్పాను కదా ఆ కారులో నిప్పెట్టిన వాళ్ళని పట్టుకోమని. అప్పుడు పట్టుకోలేదు. ఇప్పుడు చూడండి, మొత్తం కార్లంతా నిప్పంటి చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరి కార్లు కాపాడడం కుదరదు, అన్నీ కాలిపోతాయి. అన్నీ కాలిపోతాయి. అన్నీ కాలిపోతాయి. అన్నీ కాలిపోతాయి. ఓ ఎస్ అంకుల్, నాకు తెలిసి మీరే పగ తెరుచుకోవడానికి అందరి కారు తగలపెడుతున్నారనుకుంటా. ఇలా మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? తమ్ముడు, నువ్వు చాలా బుద్ధివంతుడివి, కానీ ఎవరో నా కార్కి మంట పెడుతున్నప్పుడు అప్పుడు నువ్వు ఏం చేసావు? ఆ సమయంలో మరి నువ్వెందుకు వచ్చి పట్టుకోలేదు? ఒకవేళ ఆ సమయంలో మీరు పట్టుకుని ఉంటే ఇలాంటి రోజు ఇప్పుడు వచ్చిండేది కాదు. అందరి కార్ని నేను కాల్ చేస్తాను. ఈ ఊర్లో ఒక్క కార్ని కూడా నేను వదిలిపెట్టాను. నన్ను ఎవ్వరూ అడ్డుకోవడం కుదరదు. నీ వల్ల కూడా అడ్డుకోవడం కుదరదు చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నువ్వు అడ్డుకో చూద్దాం. నా కార్ని కాపాడలేదు కదా, అందుకే నేను ఏ కారుని వదలను. లడ్డు సింగ్ సార్, వెంటనే వెళ్ళి ఆ తలుపు పగల కొట్టండి. ఒక నిమిషం, ఏంటిది? ఈ ఊర్లో ఎక్కడెక్కడైతే కార్లున్నాయో అవన్నీ తగలపెట్టాలని ఈయన ప్లాన్ వేశారు. ఇటు చూడండి, ఈ రోజు ఈయన పూల్ చాక్ లోనే కార్ని తగలపెట్టబోతున్నారు. ఎందుకంటే కార్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ పెద్ద కొట్టు అక్కడే ఉంది. సరే రండి. లడ్డు సింగ్ సార్, త్వరగా లేచి పట్టుకోండి. వాడు విండో ద్వారా తప్పించుకున్నాడు.
డోంట్ వరీ శివ. ఇదిగో నేను ఇక్కడ ఇదిగో వచ్చేసాను చూడు. ఫైర్ ఇంజిన్తో నువ్వు అన్ని మొదలుగా. ఓపెన్ అవ్వు, ఓపెన్ అవ్వు, ఓపెన్ అవ్వు అంటున్నాను కదా. లడ్డు సింగారు, నీళ్ళని వృధా చేయకండి, టాప మూసేయండి. అలాగే అలాగే కాన్స్టేబుల్ ఇదిగో ఆపుతాను. ఓకే చిన్నపిల్లాడా, నువ్వు ఇలా చెప్తే అర్థం చేసుకోవనుకుంటాను. ఈ బ్లూ టైర్స్ ఇప్పుడు కారుకి అతుక్కుపోయింది అంకుల్. ఇప్పుడు మీరు ఏమి చేయలేరు. నువ్వు ఇలా చెప్తే అర్థం చేసుకోవనుకుంటాను. బాగా ఇబ్బంది పెడుతున్నావు. తీసుకోండి. ఓకే ఓకే శివ, నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. అంకుల్, మీరు చాలా ఇంటెలిజెంట్ తెలుసా? ఒక కారు తగలపడిపోతే ఏంటి, ఇంకో కార్ని మీరు తయారు చేసుకోవచ్చు కదా. మన తెలివిని మంచి వాటికే ఉపయోగించాలి. నువ్వు చెప్పేది నిజమే శివ. నేను జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను ఒకటికి మించి ఒక కార్ తయారు చేస్తాను. యు ఆర్ అండర్ అరెస్ట్. సంతోషించుకో, నేను అసలు నీతో ఫైట్ చేయలేదు. నేను గాని నిన్ను కొట్టుంటే అసలు నీ ఎముకలన్నీ ఇరిగిపోయి ఉండేది.